భగవద్గీతని అందించినటువంటి కృష్ణావతారం జగద్గురువు యొక్క అవతారం. అందుచేత గోవిందా అని పిలిచినప్పుడు వెంటనే పలికేది ఏది అంటే జగద్గురు స్వరూపమైనటువంటి కృష్ణ భగవానుడు ప్రతిస్పందిస్తాడు. రెండు, గోవిందా అని పిలిచినప్పుడు విష్ణుతత్వమే పలుకుతుందంటే కృష్ణస్వరూపంగా పలుకుతాడు. మిగిలినటువంటి నామాలు వేరు, గోవిందనామం ఒక్కటి వేరు. ఎందుచేత అంటే మిగిలిన నామములు గౌణములు. గౌణములు అంటే ఒక్కొక్క చోట ఈశ్వరుడు గుణప్రకటనం చేస్తాడు. అంటే అసలు ఆయనకి గుణములు లేవు. మీరు షట్పదీ స్తోత్రం వినుంటారు, శంకర భగవత్పాదాచార్య స్వామి వారు చేసింది. అందులో శంకరాచార్యుల వారు ఒక శ్లోకంలో ఒక మాట వాడతారు. దామోదర గుణమందిర సుందర వదనారవింద గోవింద అని పిలుస్తారు. దామోదర గుణమందిర అంటారు. దామోదర అని పిలిచి గుణమందిర అన్నారు. దామోదర గుణమందిర అంటే నీకు అనేకమైనటువంటి గుణాలు ఉన్నాయి. అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క గుణాన్ని లోకరక్షణ కొరకు వ్యక్తం చేస్తూ ఉంటాడు. ఆ రూపంతో ఆ గుణంతో ఎందుకు వస్తాడు అంటే లోకరక్షణ కొరకు, వినా ప్రయోజనం ఉండదు దానికి, ధర్మ సంస్థాపన కొరకు అయినప్పుడు దామోదర గుణమందిర అంటే గుణముల యొక్క సమూహమైనటువంటి వాడ. ఎన్నో గుణములను ప్రకటిస్తూ ఉంటావు అంటే ఆయన నిజానికి గుణరహితుడు. అసలు నిజానికి ఏ గుణాలు ఉండవు. ఏ గుణములు లేకుండా గుణములకు అతీతమైనటువంటి పరబ్రహ్మస్వరూపం ఏది ఉన్నదో అది గుణములను ప్రకటనం చేసినప్పుడు అవతారంగా కిందకొస్తే దామోదర అంటే నిర్గుణ సగుణ రెండు రూపాల గురించి మాట్లాడుతున్నారు శంకరాచార్యుల వారు. అందుకని దామోదర గుణమందిర సుందరవదనారవింద గోవింద. గోవింద నామానికి ఒక లక్షణం ఉంది. ఏమిటది అంటే సుందరవదనారవింద. ఆయన యొక్క ముఖం పరమసుందరంగా పద్మంలా ఉంటుంది. పద్మంలా ముఖం ఉంటుంది గోవిందుడిది అని నేను అన్నాను అనుకోండి. అసలు గోవిందుడు ఎలా ఉంటాడు అని ఒక విచారణ చేస్తే ఆయన 7 సంవత్సరముల పిల్లవాడిగా కృష్ణ భగవానుడు ఉన్నప్పుడు ఉన్నటువంటి రూపం ఏదుందో అది గోవింద రూపం. ఎందుకంటే 7వ సంవత్సరంలో ఆయనకి పట్టాభిషేకం జరిగింది. 7 సంవత్సరముల వయస్సులో 7 రాత్రులు 7 పగళ్ళు గోవర్ధనోద్ధరణం చేసి గోవర్ధనగిరిని ఎత్తి పట్టుకుని గోవులను, గోపాల బాలులను, గోపకాంతలను, గోప వృద్ధులను రక్షణ చేస్తే ఆయనకి వచ్చినటువంటి నామం గోవిందనామం. ఇప్పుడు 7 ఏళ్ల పిల్లాడు అంత పెద్ద కొండనెత్తి పట్టుకుని తన చూపుల చేత వాళ్ళందరినీ పోషించాడు. ఆ పోషించేటప్పుడు ఏదో కష్టపడిపోయినట్టుగా ఏం పట్టుకోలేదు. ఎంతో హేళగా చక్కగా త్రిభంగిగా ఒక కాలు కింద పెట్టి, ఎడంకాలు కింద పెట్టి, కుడికాలు పాదం కనపడేటట్టుగా ఇలా వంకరగా పాదాన్ని ఉంచి హేళగా నిలబడి నటరాజస్వామి ఎలా చిరునవ్వుతూ ఉంటారో అలా చిటికిన వేల మీద అంత బరువు పట్టుకుని 7 రాత్రులు 7 పగళ్ళు తాను సంతోషంతో చిరునవ్వుతూ ఉండి తన చుట్టూ ఉన్న వాళ్ళందరినీ కూడా సంతోషంతో ఉంచాడు.